నమస్కారం. ఈరోజు నారాయణఖేడ్ విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో జరిగినటువంటి బంగ్లాదేశ్లో జరిగినటువంటి మానవీయ అత్యంత కిరాతకంగా చంపినబడిన వ్యక్తి దానికి నిరసనగా ఈరోజు నారాయణఖేడ్లో ర్యాలీ నిరసన కార్యక్రమం చెప్పడం జరుగుతుంది. మేము ఒకటే అంటున్నాం, హిందూ సమాజం ఇకనైనా ఏకం కాకపోతే, ఐక్యం కాకపోతే ఇలాంటి పరిస్థితి మన దీపు శర్మ లాంటి పరిస్థితి మనకు కూడా రేపు నాకు కావచ్చు, రేపు మీకు కావచ్చు, మీ ఇంట్లో వారికి కావచ్చు. అందుకే నేను ఒకటే కోరుతున్నా, హిందూ సమాజం ఇకనైనా సంఘటితం కావాలి, హిందుత్వాన్ని కాపాడుకోవాలి, హిందూ ధర్మాన్ని రక్షించుకోవాలి. ఈ హిందూ ధర్మాన్ని రక్షణ యావత్ యువత పైన ఉన్నది. అలాగే ఈ యొక్క సూడో సెక్యులర్ వాదులు ఈరోజు ఇక్కడనో పాలస్తీనాలోనో గాజాలోనో ఏదో ఈ విషయం జరిగితే ఈరోజు హైదరాబాద్ ఓల్డ్ సిటీ లాంటి ఏరియాలలో రోడ్లపైకి వచ్చి నినాదాలు ఇచ్చే సూడో సెక్యులర్ వాదులు ఈరోజు ఎక్కడ వెళ్ళారు? ఈరోజు రాజకీయ నాయకులు ఎక్కడ వెళ్ళారు? ఈరోజు ఉన్న రాజకీయ పార్టీలు ఒక్కరన్నా ఖండించారా? హాలీవుడ్ కానీ, టాలీవుడ్ కానీ, బాలీవుడ్ కానీ ఎవరు ఈరోజు ఇంతటి మానవీయ సంఘటన ఇంత కిరాతకంగా చంపబడితే ఒక్క యాక్టర్ కానీ, ఓ షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వీళ్ళంతా ఎక్కడ పోయారు? ఈరోజు నోబెల్ శాంతి బహుమతులు కానీ ఏదైనా అయితే మేము రిటర్న్ ఇచ్చేస్తామని చాలామంది సూడో సెక్యులర్ వాదులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఎందుకు మాట్లాడతలేదని మేము ఇక్కడ నుంచి, మేము నారాయణఖేడ్ నుంచి మేము ఒకటే కోరుతున్నాం, ఇకనైనా మేల్కొనండి, ఇకనైనా జాగ్రత్త పడండి. లేకపోతే హిందూ సమాజంపై రాబోయే రోజుల్లో మరింత ఘోరంగా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మేము కూడా నారాయణఖేడ్లో మేము కూడా అంటున్నాం, హిందూ సమాజం ఎందుకు చైతన్యం అవుతలేదు? నారాయణఖేడ్లో ఇంతమంది హిందువులు ఉన్నారా? 100 మంది హిందువులు ఉన్నారా? అరే ఒక్క 20 నిమిషాలు సమయం ఇస్తే ఈరోజు హిందూ సమాజం మనకు సంఘటన చూపెట్టబడుతుంది. కావాల్సిన మీరు మీ వ్యాపారాలు, మీ వ్యక్తిగత చాలా పనులు ఉంటాయి. హిందూ సమాజంకి ఏదైనా ఆటంకం కలిగితే మనం అందరం కలిసి వచ్చి ఇలాంటి నిరసన కార్యక్రమం పాల్గొంటే యావత్తు ప్రపంచానికి, యావత్తు ఇక్కడ ఉన్న కూడా మనం చూపెట్టబడుతున్నాం, మేమంతా హిందువులంతా ఒక ఏకమై ఉన్నామని తెలియబడుతుంది. అందుకే నేను ఒకటే కోరుకుంటున్నా, దీపు శర్మ గారిపై జరిగినటువంటి ఘటన ఈరోజు భారతదేశ ప్రభుత్వం, ఈరోజు శ్రీ నరేంద్ర మోడీ గారు వెంటనే చర్యలు తీసుకొని అక్కడున్న హిందువులను కాపాడాలి, అక్కడున్న హిందువులకు రక్షణ కల్పాలి. మీరు ఏం చేస్తారో, మీరు ఐక్యరాజ్య సమితినో ఎక్కడనో అన్ని కూర్చొని మాట్లాడి హిందువులకు రక్షణ కల్పించకపోతే రానున్న రోజుల్లో ఉన్న బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఉన్న హిందువులు అందరూ అంతం కావాల్సి వస్తుంది. కావున దయచేసి భారత ప్రభుత్వానికి ఒకటే కోరుతున్నాం, ఖచ్చితంగా ఈ యొక్క హిందువులకు రక్షణ కల్పాలి అని కోరుకుంటూ ఈరోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో మేము మిమ్మల్ని కోరడం జరుగుతుంది. భారత్ మాతాకి. అమానీయ సంఘటన దీపు చంద్రదాస్ అనే మన హిందూ కార్యకర్తని, అక్కడ మైనార్టీలైన మన హిందువులని అక్కడి ప్రభుత్వం ఏదైతే అక్కడ ప్రధాని యూనస్ గారు ఎక్కడైతే ప్రధానమంత్రి అయిన నుండి ఎక్కడైతే అక్కడ దాదాపు బంగ్లాదేశ్ విడిపోయినప్పుడు 18% ఉన్న హిందువులు ఇప్పుడు ఒక 3% వచ్చారు. ఎక్కడైతే సెక్యులరిజం అనుకుంటూ హిందువులపై దాడిని కూడా ముందుకొచ్చి నేనున్నా అనే ఒక భరోసా అని హిందువుల బతుకు ఈరోజు మాననీయం. అక్కడ ఆయన చేసిన తప్పు ఏంటంటే అన్ని మతాలు సమానమే అనే ఒక మాట అన్నాడు. కాబట్టి మనం ఇక్కడ అన్ని మతాలము సమానమే, అన్ని దేవుళ్ళు సమానమే అని మనం అన్నిటికీ వెళ్తుంటాం. అక్కడ కూడా సెక్యులరిజంలో ఆయన ఆ మాట ఖాళీ ఏమన్నాడు, అన్ని దేవుళ్ళు సమానమంటే అక్కడ ₹20 received on phone pay. నడి రోడ్డు మీద ఇచ్చుకుంటూ కాళ్ళతో తొక్కుతూ తన్నుతూ, ఒక నోట్లోకెళ్ళి రక్తం బ్లడ్ వచ్చినా కూడా తొక్కుతూ తన్నుతూ అక్కడ ఉన్న పోలీసులు కూడా ఆ రాడికల్ సంస్థ ఎక్కడైతే ఉగ్రవాద మూలాలున్న సంస్థలు ఉగ్రవాదులు జైలుకెళ్ళి విడుదల ఉగ్రవాదులు ఒక కార్యకర్తలకు దీపు చంద్ర గారిని అక్కడ ఉన్న పోలీసులు కూడా ఏం చేయలేక ఇచ్చిపెట్టేసి ఆయనను తొక్కుతూ తన్నుతూ చంపేసి అందరూ వీడియోలు తీస్తున్నారు, ఫోటోలు తీస్తున్నారు. కానీ ఆయనని ఎవరు కాపాడలేరు. చెట్టు కట్టేసి పిట్టలు వచ్చి అమానీయ ఘటన చంపేయడం జరిగింది. అంత హిందువుల మీద అంత అక్కుసు మన భారతదేశంలో ఒక కాలనీలో కానీ, ఒక గ్రామంలో కానీ ఎక్కడైతే ఒక 1000 మంది హిందువుల మధ్యలో ఒక 2 ముస్లిం కుటుంబాలు బతుకుతాయి, కానీ 100 ముస్లిం కుటుంబాల్లో ఒక హిందూ బతకలేకపోతున్నాం అంటే సమాజం ఎటువైపోతుంది ఆలోచన చేయాలి మనం కూడా. ఎందుకంటే మన సమాజం మన గురించి మనం ఆత్మరక్షణగా ఏం చేసుకుంటే మన ప్రభుత్వం వస్తుంది, ఆత్మరక్షణగా మన హిందువుల ఐక్యమత్యం ఉండాలంటే మనం ఎవరిని ఎన్నుకోవాలి, మనం ఎవరికి సపోర్ట్ చేయాలి అనే ఒక ఆలోచన మన హిందువులలో లేదు. అంత ఐకమత్యం, సమానత్వం, లౌకికత్వం భారతదేశంలో
అన్నీ కూడా సమానమని మనం ఎట్లా అనుభవిస్తున్నామో అక్కడ కూడా అనుభవించలేకపోతున్నారు హిందువులు. అంటే కారణం మనం ఐకమత్య లేకపోవడం. కాబట్టి హిందూ సమాజము మన భారతదేశం గడ్డం నుంచి ఒకటే మనం హెచ్చరిక చేస్తున్నాం. యూనిస్ వచ్చిన నుంచి దాదాపు హిందూ దేవాలయాల మీద, హిందూ కార్యకర్తల మీద వేల మంది కార్యకర్తలు చనిపోయారు బంగ్లాదేశ్లో. ఆ సంఘటన ఎవరు కూడా ఖండించలేకపోతున్నారు. ఎక్కడో సంఘటన మామూలుగా జరిగితే వాళ్ళు ఏం చేస్తారంటే లౌక్యవాదులు వాళ్ళందరూ వచ్చి మొత్తం బాయ్ అనుకుంటా అల్లకల్లోలం చేస్తారు, ధర్నాలు చేస్తారు. ఎక్కడో యూనివర్సిటీలో హెచ్యూలో యూనివర్సిటీలో కార్యకర్త అంటే ఒక నాయకుడు ప్రధాన ప్రతిపక్ష హైదరాబాద్ వచ్చి ధర్నా చేసి శవాన్ని ముందు పెట్టుకొని. కానీ హిందువులు చనిపోతున్నారు. ప్రభుత్వం లేదా, వాళ్ళకి ఓట్లు వేస్తలేమా, మనం ఎన్నుకుంటలేమా? గలమెత్తడానికి మాట్లాడడానికి దమ్ము ధైర్యం లేని నాయకులకు మనం ఎందుకు ఎన్నుకోవాలి? మనం ఆలోచన చేయాలి. సమాజం ఐకమత్యంగా ఉండాలి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.